హాయ్ గాయ్స్. సో, తమిళనాడులో ఫేమస్ డిష్ మసాలా కలికి అంటారు. నాకది చాలా ఇష్టం. సో, ఆ బాయిల్డ్ ఎగ్స్, చికెన్ కర్రీ మిక్స్ చేసి, కొంచెం ఆయిలేసి ఒకటి చేయబోతున్నా. మీరింట్లో ఉంటే కొంచెం కరివేపాకు, అల్లం అట్లా యేసుకొని స్పైసెస్ అంటే చికెన్ కర్రీలో ఆల్రెడీ స్పైసీ ఉంటుంది కాబట్టి, దానికి అడ్జస్ట్ చేసుకొని కావాలంటే వేసుకొని చేసుకోండి. చాలా బావుంటుంది. అది యాక్చువల్లీ ఇంకా జ్యూసీగా ఉంటుంది. నేను కొంచెం కుక్ అయ్యేంత సేపు వెయిట్ చేసుకొని నాకు నచ్చినట్టు నేను చేసుకున్నా. సో, అదెలా ఉందో చూసేద్దామా? సో, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. యాక్చువల్లీ నేను ఈ డిష్ వచ్చేసి ఫస్ట్ టైం చెన్నైలో తిన్నానండి. అది కూడా రోడ్డు మీద మనకెలా పునుగులు, బజ్జీలు అమ్ముతారో అలానే ఇది కూడా అమ్ముతారు. నాకిది చాలా అనిపిచ్చింది. అండ్ నేను అనుకోవడం ఇది తమిళనాడులో ఎక్కువ ఫేమస్ అంటే చేసుకుంటారు అండ్ బావుంటుంది అని నేను అనుకుంటున్నాను. నాకు తెలీదు ఒకవేళ మీ ఇంట్లో ఆర్ మీరు ఇది విజయవాడ, హైదరాబాద్ ఎక్కడైనా తినుంటే నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేనైతే అస్సలు తినలేదు. అండ్ నేను ఫస్ట్ టైం తిన్నప్పుడు నాకు చాలా నచ్చిందనమాట. కొత్తగా ఉండింది. బట్ నాకు చాలా నచ్చి నేను చాలా సార్లు తిన్నాను. రెస్టారెంట్‌లో కూడా తిన్నాను. బట్ నాకు ఈరోడమ్మన్ మెస్‌లో అయితే చాలా నచ్చింది. ఇక్కడ ప్లెయిన్ కలకి ఉంటుంది. మసాలా కలకి కూడా ఉంటుంది. నాకు పర్సనల్‌గా మసాలా కలకి అంటే చాలా ఇష్టం. మా మమ్మీ, డ్యాడీ ఒకసారి చెన్నై వచ్చినప్పుడు నేను పొండరాం రెస్టారెంట్‌లో వాళ్ళకది టేస్ట్ చేపిచ్చాను. హానెస్ట్‌లీ మా అమ్మకి అస్సలు నచ్చలేదు. మా అమ్మకి హాఫ్ బాయిల్డ్ అంత నచ్చదు. బట్ మా నాన్నకి నచ్చింది. బావుందని చెప్పారు. ఇంకొకసారి కూడా ఆర్డర్ చేశారు. ఎందుకంటే మా నాన్నకి కొంచెం హాఫ్ బాయిల్డ్ ఇష్టం. సో, అందుకే ఇది నచ్చింది. సో, ఒకవేళ మనం సండే చికెన్ కర్రీ చేసుకుంటాము. ఈవినింగ్ ఆమ్లెట్ తినాలనుకుంటున్నాం. ఒక్కసారి ఇలా ఆమ్లెట్ ఇట్లా వేసుకొని ట్రై చేయండి. యాక్చువల్లీ ఇది వాళ్ళు జ్యూసీగా చేస్తారు. నాకు అలా కూడా చాలా ఇష్టం. బట్ నేను ఈరోజు ఏం చేశానంటే ఇంకొక సైడ్ కూడా కొన్ని సెకండ్స్ అట్లా కొంచెం అట్లా కుక్ చేసుకున్నాను. బట్ వీళ్ళైతే ఇక్కడ అలా కుక్ చేయరు. ఒక సైడే కుక్ చేసి చక్కగా రోల్ చేసిస్తారు. చాలా బావుంటుంది. మాకు యాక్చువల్లీ ఈరోజు సండే కాబట్టి పీజీలో చికెన్ కర్రీ ఇస్తారు. సో, నేనేం చేశానంటే ఆ చికెన్ పీసెస్ సెపరేట్ చేసి నేను 2 ఎగ్స్‌తో కుక్ చేద్దామనుకున్నా. అందుకే దానికి తగ్గ గ్రేవీ పెట్టుకొనేసి ఉప్పు, పెప్పర్ పౌడర్ అంతే. అవేసి బాగా కలిపేసుకొని నేను యాక్చువల్లీ ఆయిల్ వాడను. అంటే వాడే అవసరం లేదు. మేమేం కుక్ చేసుకోము కాబట్టి పీజీలోనే ఫుడ్ ఇస్తారు. బట్ ఇది జస్ట్ నేను ఎగ్ బాయిల్ చేసుకుంటా కొనుక్కున్నాను. ఎగ్ ఆర్ ఎనీ వెజ్జీస్ మ్యాగీ అట్లా ప్రిపేర్ చేసుకుంటా కొనుక్కున్నాను. సో, ఈరోజు ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను. సో, అలా మా కొలీగ్ దగ్గర సెసమీ ఆయిల్ ఉంటే అది కొంచెం తీసుకొని అది వేసేసుకొని దాంట్లో కలుపుకున్న ఎగ్‌ని కూడా పోసేసి కొంచెం సేపు అంటే కొంచెం కుక్ అయింది అన్నంత సేపు కుక్ చేసుకొని ఫ్లిప్ చేయక్కర్లేదు. ఇంకా దాని మీద సాల్ట్ అండ్ పెప్పర్ ఏసుకొని అలానే తినొచ్చు. బట్ నేను ఫ్లిప్ చేసి కుక్ చేసుకున్నాను. ఇలా వచ్చింది. బ్యాచిలర్స్ కాబట్టి ఇంతకన్నా ప్రెజెంట్ చేయలేకపోతున్నాను. సో, అర్థం చేసుకోండి. తమిళనాడులో కలకి అంటారు. ఇది మసాలా కలకి, ప్లెయిన్ కలకి కాదు. టేస్టింగ్ టైమ్. నాకైతే బర్గర్‌లా వచ్చిందండి. 2 ఎగ్స్ చిన్న దాంట్లో ఏస్తున్నా కదా! సో, అట్లా వచ్చింది. చాలా బావుంది. అంటే మా హాస్టల్ చికెన్ గ్రేవీ ఎలాగో చాలా బావుంటుంది. బావుంది గైస్. సో, అల్టిమేట్ నాకు బర్గర్‌లా వచ్చిందన్నాను కదా! ఇందుకే. నిజంగా చాలా బావుంది గైస్. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. బై గైస్. బై.